ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 9వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. ఇక నక్షత్రయోగం శీర్షికలో అశ్విని నక్షత్రంలో అలాగే భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి అష్టమ శని కష్టం లేకుండా ఉండేందుకు ఏ విధమైన విధి విధానాలని ఆచరించాలో ఆ విశేషాలని, దాంతోపాటు అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 28వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజాషాఢమాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 9వ తేదీ మహాకాళి ఉత్సవాలు హైదరాబాద్లో మహంకాళి జాతర, 10వ తేదీ బోనాలు సర్వ ఏకాదశి, అలాగే శుక్ర మౌఢ్య ప్రారంభం రాత్రి 9:55 15వ తేదీ భారత స్వాతంత్ర్య దినోత్సవం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఏ విధమైన ప్రతికూలత లభించదు. సుఖమైనటువంటి మానసికమైన ఆరోగ్యంతోనూ ఈ వారం అంతా గడపగలుగుతారు ఈ రాశివారు. అశ్విని నక్షత్ర జాతకులకి శుభవార్త శ్రవణం కలిగే అవకాశం ఏర్పడుతుంది. అది ఉద్యోగపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, లేదా బంధుమిత్ర పరంగా కావచ్చు. మొత్తానికి శుభవార్తని విని తీరుతారు. భరణీ నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో వేతనాభివృద్ధి కానీ, ఆర్థికమైనటువంటి అభివృద్ధితో పాటు పదవీ ఉన్నతి కానీ లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. కృత్తికా నక్షత్ర జాతకులకి ఆరోగ్యం సంపూర్ణంగా స్వస్థతకి చేకూరడమే కాకుండా వారికి ప్రత్యేకమైనటువంటి ఆనందానికి సంబంధించిన ఒక వార్తని వినగలిగిన అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. అమ్మవారి ఉత్సవాలు కాబట్టి అమ్మవారికి పుష్పాలని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఏమాత్రమూ అహంకరించకుండా ఉండాలి ఈ వారం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి అనుకూల ఫలితాలే కలుగుతాయి. వేతనంలో అభివృద్ధి కలుగుతుంది, శారీరకమైన శ్రమ తగ్గుతుంది, మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబంలో పొరపత్యాలు ఏమాత్రమూ ఉండనే ఉండవు. కృత్తికా నక్షత్ర జాతకులకి వేతన అభివృద్ధి కలుగుతుంది. ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలిగిన కారణంగా కుటుంబం ఆనందంతో ఉంటుంది. రోహిణీ నక్షత్ర జాతకులకి ఉద్యోగపరంగా వాహన సౌకర్యం లేదా ఇతరమైనటువంటి సౌకర్యాల కల్పన జరుగుతుంది కాబట్టి చాలా ఆనందం వారి వశం అవుతుంది. మృగశిర నక్షత్ర జాతకులకి బంధుమిత్రులతో పాటు ఉద్యోగంలో కూడా మంచి ఆదరణ, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఈ వారంలో సుఖ సంతోషాలు తమ సొంతం అవుతాయి. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. అమ్మవారి ఉత్సవకాలం కాబట్టి అమ్మవారి ఆలయానికి ఫలాలని సమర్పించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అవకాశం ఉంటే తీర్థయాత్రలకి వెళ్ళడం మంచిది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం సుఖ సంతోషాలు సొంతమవుతాయి. చాలా ఆనందకరంగా గడపగలుగుతారు. మానసికమైనటువంటి కష్టం ఏది ఏమాత్రమూ పొడచూపదు కుటుంబంలో వారందరికీ కూడా. మృగశిర నక్షత్ర జాతకులకి శుభవార్త వినేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ శుభవార్త కారణంగా వారం అంతా ఆనందంగా ఉండగలుగుతారు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి సమస్యలన్నీ పరిష్కరింపబడినటువంటి కారణంగా విదేశీయానం చేయాలనేటటువంటి ఉత్సాహం కానీ, లేదా సంతానం లభించిందనేటటువంటి ఆనందంతో సుఖంగా ఉండడం కానీ జరిగే అవకాశం బాగా కనిపిస్తోంది. పునర్వసు నక్షత్ర జాతకులకి
తమ పుత్రుల వద్దకి కానీ లేదా తమ పుత్రులే తమ వద్దకి రావడం కానీ జరిగినటువంటి కారణంగా కుటుంబం చక్కగా ఈ వారం అంతా సంతోషంతో గడపగలుగుతుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. అమ్మవారి ఉత్సవకాలం కాబట్టి అమ్మవారికి పసుపుని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిత్య పూజని మాత్రం మరవకుండా చేస్తూ ఉండాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం సామాన్యంగా గడుస్తుంది లేదా కొద్ది అంచనాకి తక్కువైనటువంటి పరిస్థితిలో కూడా ఉండొచ్చు. అంత మాత్రం చేత దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితి ఈ వారానికి మాత్రమే అని అనుకోగలగాలి. పునర్వసు నక్షత్ర జాతకులకి నిర్మాణ రంగంలో ఉన్నవారైనట్లయితే నిర్మాణ రంగం చాలా సామాన్యంగానూ మందకొడిగానూ ఉంటుంది. పనులు కలిసి వచ్చేటటువంటి అవకాశం తక్కువగా అనిపించవచ్చు. పుష్యమే నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి దిగులు లేకపోయినప్పటికీ కూడా ఏ పని ముందుకు సాగకుండా అలా ప్రతిబంధక వాతావరణంతోనే ఈ వారం గడుస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఇది ఈ వారానికే అని సర్ది పెట్టుకోగలగాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు వినోద పర్యాటక రంగానికి సంబంధించిన వారైతే అంత ఉత్సాహకరంగా ఆర్థికమైనటువంటి స్థితి లాభము ఉండకపోవచ్చు. నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేస్తూ ఉండాలి. అమ్మవారి ఉత్సవకాలం కాబట్టి అమ్మవారికి సంబంధించిన గంధ జలాన్ని అమ్మవారి ఆలయానికి సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పెద్దల సంప్రదింపుతోనే ఏ నిర్ణయమైనా చేసుకోగలగాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం సుఖకరంగా నడుస్తుంది. శుభవార్తలని వినే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఇళ్ళు ఆనందంగా గడుస్తాయి. మఖా నక్షత్ర జాతకులకి శుభవార్త శ్రవణం తప్పక అయి తీరుతుంది. ఉద్యోగంలో కూడా అభివృద్ధి కనిపించే అవకాశం బాగా ఉంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి అంటే పుబ్బా నక్షత్ర జాతకులకి ఎటు నుండి వస్తుందో తెలియదు కానీ ధర్మబద్ధమైనటువంటి ఆర్థిక లాభం బాగా కనిపిస్తోంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి అంటే ఉత్తరా నక్షత్ర జాతకులకి రుణాన్ని చేయవలసిన అవసరం పూర్తిగా తొలగిపోవడమే కాకుండా తాము అంతకుముందు చేసినటువంటి రుణంలో రాయితీ కూడా లభించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఆర్థికంగా బాగా లాభించినట్టుగానే చెప్పుకోవాలి. ఈ వారంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ఇది ఉత్సవకాలం అమ్మవారికి సంబంధించింది కాబట్టి కుంకుమని అమ్మవారి ఆలయానికి సమర్పించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనవసర ప్రయాణాలని మానుకోవాలి. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం అనవసరమైనటువంటి చిక్కులు ఏర్పడతాయి. చిన్నగా మాట్లాడినటువంటి మాటకి వేరే అర్థాలన్నీ స్ఫురించి అనవసరమైన వాగ్వివాదం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అంచేత ఆచితూచి మాట్లాడడం, జాగ్రత్తగా మాత్రమే అడుగు వేయడం ఈ రాశివారు ఈ వారం పాటు చాలా జాగ్రత్తగా నడుపుతూ ఉండాలి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఏ విధమైన మాట మాట్లాడినా అది దూరంగా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి అవసరమైనంత వరకే సరైనటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉండడం అవసరం. హస్త నక్షత్ర జాతకులు వైద్య వృత్తికి సంబంధించిన వారైనట్లయితే జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే వైద్యాన్ని చేయాలి తప్ప లేని పక్షంలో అనవసరమైనటువంటి ఓ చిన్న వివాదానికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధతో మాత్రమే ఈ రంగం వారు ఈ వారంలో తగినటువంటి విధంగా ప్రవర్తించగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులు రుణాన్ని చేసేటప్పుడు రుణాన్ని తీర్చేటటువంటి సందర్భంలోనూ సరైనటువంటి జాగ్రత్తలను తీసుకుని మాత్రమే ఆ కార్యాన్ని నిర్వహించుకోగలగాలి. లేని పక్షంలో వివాదగ్రస్తమయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఈ రాశివారు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటిది సరైనటువంటి ఆలోచన. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. అమ్మవారి ఉత్సవకాలం కాబట్టి అమ్మవారికి నూతన వస్త్రాలని సమర్పించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం
మొగమాటాన్ని విడిచి మాట్లాడాలి. మాట్లాడేది పరుషంగా కాకుండా నిదానంగా మాట్లాడగలగాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఆ కారణంగా ఈ రాశివారు ఈ వారం కొద్ది జాగ్రత్తగానే గడపాలి అని చెప్పక తప్పదు. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ తాము చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మాత్రం కొద్ది భద్రతతో ఉండవలసిన అవసరం బాగా కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులు భార్య భర్తలకు సంబంధించినటువంటి వైరాన్ని పొడిగించుకోకుండా ఉండాలి. భార్య భర్తల మధ్య సయోధ్య ఉండేలాగా వ్యవహరించుకోగలగాలి. మాటకి మాట ఏమాత్రం ఈ వారంలో సరికాదని గ్రహించుకోగలగాలి. స్వాతి నక్షత్ర జాతకులకి పెద్దలతో చిన్నలకి, చిన్నలతో పెద్దలకి విరోధం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఒక మాట అన్నప్పటికీ రెండవ వారు తగ్గుదలని జాగ్రత్తగా అనుసరించాలి తప్ప మాటకి మాట అనుకుని ప్రయోజనం ఏమాత్రమూ ఉండదు. పైగా అది దూరం పోయే అవకాశం కనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులు తమ ఆలోచనని జాగ్రత్తగా ఉన్నది లేనిది పెద్దలైనటువంటి వారితో సంప్రదించి మాత్రమే చేసుకోవాలి తప్ప తమ నిర్ణయాన్ని మాత్రమే నిర్ణయంగా ప్రకటించేయడం అంత ఉత్తమం ఏమాత్రమూ కాదు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపగలగాలి. అమ్మవారి ఉత్సవకాలం కాబట్టి ధూప ప్రియురాలైనటువంటి అమ్మవారికి సాంబ్రాణి పొడిని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సమస్యని అనుకూలంగా పరిష్కరించుకుంటూ మనసుని తేలికపరుచుకోవాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారికి మానసికమైన శారీరకమైన ఆనందం సొంతమవుతుంది. సుఖంగా ఈ వారాన్ని గడపగలుగుతారు. విశాఖ నక్షత్ర జాతకులకి తీవ్రమైన నిరుత్సాహం ఒకప్పుడు ఉంటే సంపూర్ణమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది, మానసిక ఆనందం కలుగుతుంది, ధైర్యం శరీరం నిండుగా కలుగుతుంది. అనురాధ నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో పదవీ ఉన్నతితో పాటు విశేషమైన సౌకర్యాల కల్పన కూడా కలిగే అవకాశం బాగా కనిపిస్తుంది. కాబట్టి ఏ విధమైన కోపతాపాలకి కష్ట నష్టాలకి గురి కారు. శరీరం అంతా ఆనందంగా ఉంచుకోగలుగుతారు ఈ వారం అంతా కూడా. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి కార్యాన్ని సాధించుకోగలిగామన్న సంతృప్తితో పాటు సుఖ సంతోషాలు తమకి సొంతం కాగలుగుతాయి ఈ వారంలో. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం శ్రేయస్కరం. అమ్మవారి ఉత్సవకాలం కాబట్టి కోలాటాన్ని తమకి సంబంధించినటువంటి ధనంతో ఏర్పాటు చేస్తే అమ్మవారు భజన ప్రియురాలు కాబట్టి పరమానందాన్ని పొంది ఆశీర్ అనుగ్రహాలని అందిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏదైనా వ్యసనాన్ని కానీ ఉన్నట్లయితే విడవడం శ్రేయస్కరం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ వారం ఈ రాశివారు యథార్థమైనటువంటి విజయ అవకాశాలని సొంతం చేసుకోగలుగుతారు. ప్రతి విజయాన్ని పుణికి పుచ్చుకోగలుగుతారు. మూలా నక్షత్ర జాతకులకి గృహాన్ని నిర్మించాలి లేదా గృహాన్ని కొనుక్కోవాలి అనే కొత్తదైనటువంటి ఆలోచన వస్తుంది. దానికి అనుగుణంగా గృహం కూడా బహుశా తక్కువ మూల్యంతోనే లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మారి మరి కాస్త వేతనంతో మరో ఉద్యోగాన్ని పొందగలిగిన అవకాశం లభించవచ్చు, లేదా ఉన్న ఉద్యోగంలోనే విశేషమైనటువంటి ఆర్థిక లాభం కూడా కనిపించవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి బంధుమిత్రులతో పూర్వం ఉన్నటువంటి విరోధాలు తొలగడమే కాకుండా విశేషమైనటువంటి పరిచయాలు కొత్త వారితో పెద్దవారితో ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చేస్తూ గడపడం మంచిది. ఇది అమ్మవారి ఉత్సవకాలం కాబట్టి అమ్మవారు నృత్య గీత వాద్య ప్రియ కాబట్టి తమదైనటువంటి సొమ్ముతో ఒక నృత్యోత్సవాన్ని ఏర్పాటు చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తొందరపాటుతో వ్యవహరించకూడదు.
ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశిలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి అనుకోనటువంటి ప్రయాణాలని చేయవలసిన అవసరం కానీ, లేదా తెలియనటువంటి ఏదో ఒక విశేషం అకస్మాత్తుగా తెలియడం కానీ ఇట్లాంటివి జరిగి కాస్త మనస్తాపం కలిగే అవకాశం కనిపిస్తోంది. అంత మాత్రం చేత ఆ మనస్తాపం జీవితాంతము ఉంటుంది అని అనుకోకుండా ఈ వారానికి మాత్రం కొద్దిగా మానసికంగా కలవలపడే అవకాశం ఉందని, దానికి ధైర్యంగా సిద్ధపడి ఉన్నట్టయితే ఏ విధమైనటువంటి ఆందోళన పడవలసిన అవసరం ఉండదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి అకస్మాత్తుగా ప్రయాణం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఆ ప్రయాణాన్ని జాగ్రత్తగా సుఖకరంగానే చేయగలుగుతారు. ప్రయాణానికి తగినటువంటి కారణం అకస్మాత్తుగా కలుగుతుంది. శ్రవణ నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి తాత్కాలికమైన నష్టం కలుగుతుందేమో అనే భయం ఒకటి కలుగుతుంది. అలాగే వ్యయానికి సంబంధించిన అంచనా ఏమాత్రము లేకపోవడం చేత ఎక్కువ వ్యయం అయింది అనేటటువంటి చింత తాత్కాలికంగా కలుగుతుంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి నూతనంగా వచ్చినటువంటి వ్యక్తులతో ఏర్పడిన పరిచయం వల్ల కొద్ది మోసం జరిగిందేమో అనేటటువంటి అభిప్రాయం మనసుకి కలుగుతుంది. కొత్తదైనటువంటి పాఠాన్ని నేర్చుకునే అవకాశం అనిపిస్తోంది. అందుచేత ఆచితూచి వ్యవహరించాలి, ఆలోచనతోనే ఉండాలి ఈ రాశివారు ఈ వారం అంతా కూడా. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం శ్రేయస్కరం. ఇది అమ్మవారి ఉత్సవ కాలం కాబట్టి అమ్మవారికి పల్లకీ వాహన సేవని కానీ చేయించినట్టయితే అమ్మవారు ప్రీతిపాత్రురాలై ఏ విధమైన కష్టాన్ని లేకుండా చేయగలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధర్మబద్ధంగానే విజయాన్ని సాధించాలి అనే ఆలోచనతో ప్రయత్నం చేయాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం క్రొత్తమైనటువంటి సౌకర్యాలు కలుగుతాయి, మానసికమైనటువంటి దృఢత్వం ఏర్పడుతుంది, శారీరకంగా పరమ సంతోషంగా గడుపుతారు. ఏ కష్టము మనసు తలుపుని తట్టనే తట్టదు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి వ్యక్తులతో పరిచయం కావడమే కాకుండా వారి వల్ల విశేషమైనటువంటి లాభాన్ని పొందగలిగిన అవకాశం కూడా కలుగుతుంది. రాజకీయంగా పెద్దలతో పరిచయాలు దృఢంగా బలంగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. శతభిష నక్షత్ర జాతకులకి సంఘంలో కీర్తి ప్రతిష్టలు, పేరు, మర్యాద ఏర్పడుతుంది. ఈ వారంలో మంచి ఆహ్వానం ఒకటి విదేశాల నుండి కానీ లేదా స్వదేశంలోనే చక్కనైనటువంటి ఆహ్వానం కానీ లభించే అవకాశం బలంగా కనిపిస్తోంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి భూమి కానీ గ్రహం కానీ, భూమికి సంబంధించినటువంటి గ్రహం కానీ ఏర్పడే అవకాశం బాగా అనిపిస్తోంది. తప్పక లభించే అవకాశం దృఢంగా అనిపిస్తోంది. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. ఇది అమ్మవారి ఉత్సవ కాలం కాబట్టి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి దధ్యోదనానికి కావలసిన వస్తువుల్ని పంపడం కానీ లేదా దధ్యోదనాన్ని చేసి అమ్మవారికి నివేదనని చేసి అక్కడ వచ్చినటువంటి భక్తులకి సమర్పించడం కానీ శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఒకవేళ తప్పే కానీ జరిగినట్టయితే తప్పుని ఒప్పుకోవడమే మంచిదే తప్ప విరోధించడం, వ్యతిరేకించడం సరికాదు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే గడుస్తుంది. వ్యతిరేకత ఏమాత్రము ఉండదు. ధైర్యంగా ముందుకు సాగవచ్చు. ఏ కష్టమూ వారికి ప్రాప్తించదు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి నూతన వస్తు ప్రాప్తి లేదా నూతన వాహన ప్రాప్తి కలుగుతుంది. దానివల్ల చాలా ఆనందాన్ని పొందగలుగుతారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి శత్రువులని జయించినటువంటి కారణంగా, అంటే ఉద్యోగంలో అసూయాపరులైనటువంటి వారిని అందరినీ కూడా దూరంగా పెట్టగలిగినందువల్ల ఉద్యోగంలో సంపూర్ణమైనటువంటి సుఖశాంతులు వారికి చక్కగా కలిగే అవకాశం కనిపిస్తోంది. రేవతి నక్షత్ర జాతకులకి సంతానం చక్కగా చదువులో పైకి వస్తున్నటువంటి కారణంగాను, కుటుంబంలో ఉన్నటువంటి వారి ఆరోగ్యం ఏ విధంగానూ అనుకూలంగానే ఉండి ప్రతికూలత లేనిటువంటి కారణంగాను సుఖశాంతులు వీరి వశం అవుతాయి. గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. అమ్మవారి ఉత్సవ కాలం కాబట్టి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పులిహారని అమ్మవారికి నివేదన చేసి
భక్తులకి పంచడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ విధమైనటువంటి ఇతరుల విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా ఉండాలి. మనస్సనబడేటటువంటి కలశానికి భక్తి అనేటటువంటి దారాలు కట్టు. భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే. అబ్బబ్బబ్బా, శంకర భగవత్పాదులు వేశారంటే మాటలు తక్కెట్లో పెడతారు. ఇక ఆ మాట తీసి ఇంకో మాట కాదు, అక్షరం తీసి అక్షరం పెట్టడం కుదరదు. ఆయన అంటున్నారు, ఆ మనసనబడేటటువంటి కలశకి భక్తి అన్న దారాలు కట్టు. ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పొయ్యాలి కదా. ముదమృతాపూర్ణే, నిండా నీళ్లు పోయి. ఏ నీళ్లు పోస్తావు? బయట నీళ్లు తీసుకొచ్చి మనస్సన్న కలశలో ఎలా పోస్తావు? కాదు, ముదము అనేబడేటటువంటి నీటితో నింపు. ముదం అంటే సంతోషం. సంతోషం అంటే కుంగిపోకుండా ఉండడం. ఎప్పుడు అబ్బా ఏం కావాలంటే నేను ఉత్సాహంగా ఉండడం. ఉత్సాహంగా ఎప్పుడు ఉంటాడు? నాకేం లేదన్నప్పుడు ఉంటాడు. నాకు ఇది లేదు కదండి అన్నవాడు ఏడుస్తూ ఉంటాడు. సంతోషంతో నువ్వు ఎందుకు ఉండాలి అంటే, నీకు ఉన్నదేదో తలుచుకుంటే నీకు సంతోషం, నీకు లేనిది తలుచుకుంటే సంతోషం ఉండదు, దుఃఖం. నీకు ఉన్నది తలుచుకుంటే సంతోషం. ఈశ్వరుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడు, ఆ 2 కళ్ళతో చూడగలిగిన శక్తినిచ్చాడు. ఈ సంతోషంగా ఉండడానికి ఇది కారణం కాదు. తింటే అరగక పడిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, తింటే అరిగేట్టు చేస్తున్నాడు. మాట్లాడలేని వాళ్ళు ఎందరో ఉన్నారు, మాట్లాడేటట్టు చేశాడు. పక్కవాడికి ఉపకారం చెయ్యలేని వాళ్ళు ఎందరో ఉన్నారు, పక్కవాడికి ఉపకారం చెయ్యగలిగిన శక్తినిచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి ఈశ్వరుడు నాకు? తినడానికి అన్నం ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, బయటికి ఇస్తే గౌరవం ఇచ్చాడు. చాలదా? ఈశ్వరా, వీటన్నిటికీ కారణం నువ్వు. ఆయన పట్ల పరమ సంతోషంతో నీకు బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉన్నాయి, తీసుకొచ్చి తలగడా కింద పెట్టుకుంటావా? ఉన్నాయని సంతోషపడిపోయినట్టే ఈశ్వరుడు నీకు ఇచ్చినవి తలుచుకు ఎందుకు సంతోషించలేవు? ఎక్కడో ఎవడికో ఏదో ఉంది, నాకు అది లేదని ఎందుకు ఏడుస్తావు? నీకు ఇచ్చినవి తలుచుకుని సంతోషంగా ఉండు. కాబట్టి ఆ సంతోషం అనేటటువంటి నీటిని ఆ మనసులో అనబడేటటువంటి కలశంలో పోశాను. అది చూడగలిగినటువంటి మనసు ఉండాలి, కానీ అసలు ఆ ఆనంద ధార వేరు, ఆ సంతోషం వేరు. ఒక కవి అన్నాడు ఒక చోట, తెల్లవారుజామున లేచి అరుణాచలం లాంటి చోట, వెంకటాచలం లాంటి చోట నిలబడితే కొండలన్నీ ఇలా పెన్సిల్తో గీతలు గీసినట్టు కనపడతాయి. చెట్లు కదులుతుంటాయి, జీవులు కదులుతుంటాయి, అన్నీ కదులుతుంటాయి, ఇవి మాత్రం కదలకుండా ఉన్నాయి. ఏమయ్యా, కొండ కదలకుండా ఉండడంలో దానికి బాధ లేదు అంటే ఆయన అన్నాడు, కాదు కాదు, కొండ కదలకపోవడం కాదు, మనం 5 నిమిషాలు ధ్యానం చేయలేము. ఆ కొండ నిరంతర ధ్యానంలో అలా ఉండిపోయింది భగవంతుడి గురించి, అందుకే కదలదన్నాడు. చూసే చూపులో ఉంది సంతోషం. పెద్దలు ఒక మాట చెప్తారు, ఒక పిల్లవాడికి తల్లి రోజు చెప్తూ ఉండేది, ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు, భగవంతుడు కాపాడుతూ ఉంటాడు నాన్న, బెంగ పెట్టుకోక, ఆయనకి నమస్కారం చేసుకో అనేది. ఒకరోజు ఆకాశం దట్టంగా మబ్బు పట్టింది, పెద్ద వర్షం పడిపోయేటట్టుంది, గాలి. పిల్లవాడు ఒక్కడు రాగలడో రాలేడోనని తల్లి పాఠశాలకు వెళ్ళింది. పిల్లవాడి చేయి పట్టుకుని తీసుకొస్తోంది. పెద్ద వాన మొదలై ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. మెరుపు మెరిసినప్పుడల్లా పిల్లాడి నించుంటున్నాడు, మెరుపు అయిపోగానే మళ్ళీ నడుస్తున్నాడు. తల్లి మెరుపు చూసి భయపడుతున్నాడేమోనని, ఎరా మెరుపు మెరిస్తే ఆగిపోతున్నావేరా, భయపడుతున్నావా, తొందరగా వెళ్ళిపోతాం ఇంటికి, గబగబా అడుగులే అంది. పిల్లాడన్నాడు, భయం ఎందుకమ్మా, నేను భయపడి కాదు ఆగుతున్నదే, భగవంతుడు ఎప్పుడూ నన్ను చూస్తూ ఉంటాడన్నావు కదా, భగవంతుడికి ఇవాళ నువ్వు నేను కలిసి వెడుతూ ఉంటే ఫోటో తీసుకోవాలనిపించింది, ఆ ఫోటోలు తీస్తున్నాడమ్మా, ఫ్లాష్ ఆ మెరుపు, అందుకని నడిస్తే బాగుండదని నిలబడి ఓసారి ఫోటో తీయించుకొని వస్తున్నానన్నాడు. నమ్మడం భక్తి, వాడికి మెరుపు చూస్తే సంతోషం, ఈశ్వరుడు ఫోటో తీస్తున్నాడన్నాడు. నీ మనసులో ఉన్న భావన చేత నీకు ఆ సంతోషం పొంగుతుంటుంది లోపల నుంచి. ఎప్పుడు ఏడుపు, ఏదో లేదు ఏదో లేదు ఏదో లేదు ఏడుస్తూనే బతికితే అసలు నీకు సంతోషం ఎక్కడుంది లోకంలో? అసలు సంతోషం అన్నదాన్ని అనుభవించలేదు. కాబట్టి
ముదమృతా పూర్ణి, సంతోషాన్ని ఆ మనసు నిండా నింపు. ఎలా? ఏదో కొద్దిగా 4 చుక్కలేయడం కాదు, సంతోషం పరిపూర్ణంగా ఉండాలి, పరమానందంగా ఉండు. దాన్ని ఆ మనసు అనబడేటటువంటి కలశ నిండా పోయి ముదముతా పూర్ణి ప్రసన్ని, ప్రసన్నమైనటువంటి స్థితిలో ఉండు. ప్రసన్నుడవు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే నిర్మలత్వము. నిర్మలత్వం అంటే లోపల ఏ విధమైనటువంటి దుష్టభావనలు లేకుండా నీవు ఎప్పుడూ కూడా అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితిలో ఉండడం నేర్చుకో. శంకరాచార్యుల వారే ఓ చోట అంటారు, నేను దీనుణ్ణి. దీనుడంటే ఏదో లేనివాడు. ఈశ్వర, నేను దీనుణ్ణి. ఏ విషయంలో దీనుణ్ణి? నిన్ను పొందడంలో దీనుణ్ణి. నిన్ను పొందలేకపోతున్నాను ఇంకాను. నిన్ను పొందగలిగితే నా అంత ఐశ్వర్యవంతుడు లేడు. కాబట్టి నా ఈ దైన్యము ఎలా పోతుంది? ఆ దైన్యము పోవాలి అంటే ఒక్కటే, బ్రహ్మగారు నా ముఖాన దీనుడు అని రాశాడు. అలా దీనుడు అని వ్రాశాడు కాబట్టి నిన్ను పొందితే నా దైన్యం పోతుంది. కాబట్టి నేను నీ పాదాలు పట్టుకోగలుగుతున్నాను, నీ కోసం నేను వెంపర్లాడుతున్నాను. ఆ దైన్యం అన్నది రాసి ఉండకపోతే నేను నీ పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని కాదు. కాబట్టి బ్రహ్మగారు మమ్మల్ని నీ విషయంలో, నిన్ను పొందడం విషయంలో దీనుడు అని వ్రాయడం చేత భక్తితో వెంటబడ్డాను. కాబట్టి ఆ బ్రహ్మగారి తలలో ఏం చేయకు, వాడికి ఎందుకు దీనుడని రాసావు తల మీద అని కోప్పడకన్నారు. ఎంత సంతోషం చూడండి. నిర్మలత్వం. నిర్మలత్వం అంటే అవతల వారి యొక్క చేష్టితమును భరించగలిగి ఉండుట. కోప్పడతాడు ఆయన కోప్పడకపోవడం ఏమి ఉండదు. ఎందుకు కోప్పడతాడో తెలుసా? కోపం ఒక సాధనము. దేనికి సాధనము? అవ్యవస్థను దిద్దుటకు. సమయం, సందర్భం 2 ఉంటాయి, దేశము కాలము. ఒక కాలమునందు చెయ్యకూడని పని చెయ్యకూడదు. నేను ఆ కిందకొచ్చినప్పుడు చెయ్యవలసిన పని వేదిక మీద కూర్చున్న తర్వాత చేయకూడదు. దేశము, ఒక చోట ఉన్నప్పుడు చెయ్యవలసిన పని ఇంకొక చోట ఉన్నప్పుడు చేయకూడదు. ఈ దేశకాలములు తెలియకుండా ప్రవర్తిస్తున్నారనుకోండి, అప్పుడు కోపం చూపించాలి. చూపిస్తే వెంటనే చక్కబడుతుంది. మర్యాదగా మాట్లాడి చెప్పే ప్రయత్నం చేశారనుకోండి, సమయం తీసుకుంటుంది. కోపంగా ఒక్క చూపు చూశారనుకోండి, వ్యవస్థ చక్కబడుతుంది. కాబట్టి ఆయన కోప్పడతారు పెద్దలు కూడా. ఎందుకు కోప్పడతారు? దేశకాలముల యందు సక్రమంగా ప్రవర్తించడం చేత కాని వాళ్ళని దిద్దడానికి కోప్పడతారు. అంతేగాని కోపం వాళ్ళ స్వభావమై కోప్పడరు. నిర్మలత్వం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వహించి సహించి అభ్యున్నతిని అనుగ్రహించుట. ఎంతో ఓర్పు పడతారు. ఆ ఓర్పు పట్టడం వల్ల లోకం నిలబడుతుంటుంది. ఈశ్వర, నా మనసనబడేటటువంటి కలశంలో 2 రకాల నీళ్లు పోస్తున్నాను. కలశ పెట్టినప్పుడు ఏవో ఒక బురద నీళ్లు తీసుకొచ్చి పొయ్యంగా శుద్ధమైన నీరు పోస్తాను. నా మనసనబడేటటువంటి కలశానికి భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణి ప్రసన్ని. ఆ ప్రసన్నము. రెండవది సంతోషము అనబడేటటువంటి, ప్రసన్నత్వము సంతోషము అనబడేటటువంటి 2 లక్షణములే నీటిగా మార్చి మనస్సు అనబడేటటువంటి కలశం నిండా నీళ్లు పోశాను. ఇప్పుడు దారాలు కట్టి కలశలో నీళ్లు పోసిన తరువాత దాని మీద ఏముంచాలి? కొబ్బరి బొండం ఉంచాలి. సంస్థాప్య సంవిత్ఫలం. ఇప్పుడు దాని మీద కొబ్బరి బొండం ఉంచాను. ఏమిటి ఆ కొబ్బరి బొండం? కొబ్బరి బొండానికి ఒక్కదానికే ఒక పేరుంది లోకంలో, పూర్ణఫలం అంటారు. అందుకే కొబ్బరి బొండం దానం చేస్తే పూర్ణ ఫలాన్ని దానం చేసినట్టు. పూజకు కూర్చుంటున్నాడు అనుకోండి, చేతిలో ముందు కొబ్బరి బొండం పట్టుకుని నించుంటారు. నించుని కొబ్బరి బొండం బ్రహ్మస్థానానికి ఇచ్చి అప్పుడు కూర్చుంటారు. పూర్ణ ఫలాన్ని ఇస్తే పూర్ణత్వము అని గుర్తు. నతిభిహి అంటే నమస్కారం చేయడం. నేను మీతో పూర్వం చెప్పి ఉన్నాను, నమస్కారము అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. నమస్కారము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను బాగా కింద పడిపోయి ఉన్నటువంటి వాణ్ణి, ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను, ఇంకింతకన్నా కింద పడిపోవడానికి అవకాశం లేదు అని చెప్పడానికి భూమి మీద పడిపోతారు నమస్కారం చేసినప్పుడు. దాన్ని ప్రణిపాతము అంటారు. అథవా 2 చేతులు ఇలా కలిపి ఇలా అంటారు. అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, బుద్ధిస్థానము 11 భగవంతుని పాదముల దగ్గర న్యాసం చేశామని గుర్తు. లేదు, 8 అవయవాలు భూమికి తగిలేటట్టుగా నేల మీద పడాలి.
పురసా శిరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని చెవులు, కళ్ళు, అలాగే తల, గుండెలు, కాళ్ళు, చేతులు ఇవన్నీ భూమికి తగిలేటట్టుగా నమస్కారం చెయ్యాలి. అలా 8 అవయవాలు భూమికి తగిలేటట్టుగా నమస్కారం చేస్తే అష్టాంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారం అంటారు. 8 అవయవాలు భూమికి తగిలేయి కాబట్టి. ఇవి ఒక్కొక్క నమస్కారం చేత ఈశ్వరుడు ప్రీతి పొందుతాడు. ఇందులో ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా నమస్కారాలు చేయకూడదు. ఏదో దేవాలయంలో ఉన్నామనుకోండి, వెనక ఇంకొక దేవాలయం ఉంటే అదే ప్రాంగణంలో ఆ దేవాలయం వైపుకి కాళ్ళు వెళ్ళేటట్టుగా నేల మీద పడి నమస్కారం చేయకూడదు. దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం వచ్చేటట్టుగా నమస్కారం చేయకూడదు. నమస్కారం చేసేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుని నమస్కారం చెయ్యాలి. అంతేకాని చేశామంటే చేశామని చెప్పి నమస్కారం చేయకూడదు. ప్రత్యేకించి ఎవరైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వారు ప్రశాంతంగా ఉన్నారా లేదా అన్నది చూసుకుని కాళ్ళకి నమస్కారం చెయ్యాలి. నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కటే నమస్కారం, లేచి నిలబడి ఇలా నమస్కారం చేస్తే చాలు. అంతేకాని కాళ్ళకి నమస్కారం చేసే ప్రయత్నం చేయకూడదు. కాళ్ళు అసలు ముట్టుకోకూడదు. ఎవరి పాదములను ముట్టుకుని నమస్కారం చేయకూడదు, ఇది దోషం. ఇంకా అవతల వారి 2 చేతులలో ఏదైనా ఒక చేతిలో ఒక వస్తువు ఉండగా ఎప్పుడూ నమస్కారం చేయకూడదు. ఎందుచేతనంటే వారు ఆశీర్వచనం చేయడానికి కానీ వారు తిరిగి నమస్కారం చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఇప్పుడు నా చేతిలో నేను ఏదో పుస్తకాన్ని పట్టుకుని వెళుతున్నాను అనుకోండి, అప్పుడు నమస్కారం చేయకూడదు. ఎందుకంటే నేను ఆశీర్వచనం చేద్దామంటే ఇలా చెయ్యెత్తడం కుదరదు, లేదా నేను ప్రతి నమస్కారం చేయడం కుదరదు. ఏదైనా జలపాత్ర, నీటి పాత్రని కానీ, పాలు కానీ, పువ్వులు కానీ, టెంకాయ కానీ ఇలాంటివి ఏవైనా పట్టుకుని వెడుతున్నప్పుడు నమస్కారం చేయకూడదు. మౌనంగా నిలబడితే చాలు, నమస్కారం చేసినట్టే. నమస్కారం చేయడం ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో అలా తెలిసి చెయ్యాలి. అలా చేయకపోతే ఒక్కొక్కసారి అది ఉపద్రవానికి కారణమవుతుంది. నమస్కారం నమస్కారం చెయ్యడం అనేటటువంటిది పెద్ద శాస్త్రం. ఎలా నమస్కారం చెయ్యాలి, ఎప్పుడు నమస్కారం చెయ్యాలి తెలుసుకోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అందరూ ఎవరి చూపు తమ మీద పడాలని కోరుకుంటారో ఆ తల్లికి లక్ష్మి అని పేరు. నక్షత్రయోగం శీర్షికలో అశ్విని అలాగే భరణి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు శని దోషం తొలగడం కోసం ఏం చేయాలో విశేషంగా ఆలోచించి చూద్దాం. నువ్వులు బెల్లంతో ఒక శివలింగ ఆకారాన్ని ఏర్పాటు చేసి ఆ శివలింగానికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే పంచాంగంలో కనిపించే ఈ శ్లోకాన్ని అలా చదువుతూ నువ్వులతోనే అర్చన చేసి నూనెతో ఇదే మంత్రాన్ని చదువుతూ అభిషేకాన్ని చేసి ఆ మీదట నీలిరంగు పుష్పాలని స్వామికి సమర్పించి ఆ శనైశ్వరుని యొక్క విగ్రహానికి, అంటే శని ఈశ్వరునికి సంబంధించిన విగ్రహానికి నల్లనైనటువంటి వస్త్రాన్ని సమర్పించి దూదిని, ఇనుముని ఆ దైవానికి ఎదురుగా ఉంచి మొత్తం ఈ మూటకట్టినటువంటి పదార్థాన్ని యోగ్యుడైనటువంటి వ్యక్తికి దానంగా సమర్పించాలి. ఆ శనీశ్వరునికి ప్రీతిపాత్రమైనటువంటి నువ్వులని మాత్రమే నివేదన చేస్తూ, నూనెని మాత్రమే నివేదన చేస్తూ, దానిని కూడా ఉత్తముడైనటువంటి వానికి సమర్పించినట్టయితే అశ్విని భరణి నక్షత్రాల్లో పుట్టినటువంటి వ్యక్తులకి శని పీడ తొలగేటటువంటి అవకాశం, అలాగే శని అనుగ్రహం కలిగేటటువంటి అవకాశం లభిస్తుంది. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 28వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి, వంటి విశేషాలని ఇప్పుడు తెలుసుకుంటారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రానికి స్వాగతం. సంఖ్యాశాస్త్రం మానవ జీవితానికి చుక్కానిలా పనిచేస్తూ ఉంది. వ్యక్తి పుట్టినటువంటి తేదీని అనుసరించి అతని జీవన గమనంలో
అదృష్టాదృష్టాల ప్రభావం ఏ తీరులో ఉంటుంది, అతను ధారణ చేసేటువంటి దుస్తులు, నవరత్నాలు లేక వ్యాపార విశేషాంశాలు, మేధా సంపత్తి అన్నీ కూడాను ఆ పుట్టిన తేదీ యొక్క ప్రభావరీత్యా ఏ విధంగా అయితే బాగుంటుందో చెప్పేటువంటి శాస్త్రమే సంఖ్యాశాస్త్రం. ఇప్పుడు 28వ తేదీ పుట్టిన వారి యొక్క జీవన గమన విశేషాంశాల యొక్క ప్రభావం సంఖ్యాశాస్త్రరీత్యా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 28వ తేదీ పుట్టిన వారు సూర్యగ్రహ సంజాతితులు, అంటే సూర్యుని యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. సూర్యుడు కృషివలుడు కదండి. చక్కగా ఆయన కాలానుగుణ్యంగా అందరికీ కూడా వెలుగును ప్రసాదిస్తూ ఉంటాడు. అలాగే ఈ 28వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు సూర్యగ్రహ ప్రభావ జంతువులు కాబట్టి స్వయం కృషితోనే వాళ్ళు తమ యొక్క జీవన శైలిని అభివృద్ధి పదంలోకి పయనింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దేశ సేవా తత్పరత కలిగి ఉంటారు. అనేక రంగాలలో విశిష్టవంతమైనటువంటి కృషిని సల్పి ఉత్తమోత్తమైనటువంటి స్థితిని సాధించడానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళు ప్రజాసేవకు సంబంధించిన వృత్తుల్లో బాగా రాణిస్తారు. ప్రజా వైద్యశాల అంటే ఎక్కువగా వైద్యానికి సంబంధించిన వృత్తులు కనుక చేపట్టినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం కలిగిస్తుంది. అంతేకాకుండా ధార్మిక సంస్థల నిర్వహణ, ఈ సంఖ్య వాళ్ళు ఎక్కువగా అనేక దేవాలయాల్ని చక్కగా నిర్వహించేటువంటి సామర్థ్యత లక్షణాలు కలిగి ఉంటారు. ఉచిత వైద్య సేవలు, ఉచిత అన్నదాన కార్యక్రమాలు ఇలాంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాల్లో ఎక్కువగా పాలు పంచుకునే లక్షణం 28వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క జీవన శైలిలో మనకు తరచూ కనిపిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా స్వయం కృషి పట్ల వీరు ఎక్కువ ఆసక్తి కలిగి ధనాన్ని సంపాదిస్తారు. తాముగానే స్వయం కృషితో అభివృద్ధిని సాధించగల సామర్థ్యత లక్షణాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. గృహ జీవితంలో తరచూ అప్పుడప్పుడు చికాకులు అనేటువంటివి వీరి జీవితంలో తటస్థపడతాయి. వాటిని తొలగించుకోవడానికి చక్కటి శాంతియుతమైనటువంటి ప్రభావం మనసుకు కనుక వచ్చినట్లయితే ఆ చికాకుల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఓర్పు వహించి తమ కార్యక్రమాలను నిర్వహణ చేసినట్లయితే గృహంలో చికాకులు అనేటువంటివి ఉండవు అని కూడా చెప్పచ్చు. వీరికి దగ్గరకు వచ్చేటువంటి స్నేహితుల వలన అత్యధికంగా నమ్మటం వలన ఒక్కొక్కసారి చిక్కుల్లో పడేటువంటి ప్రభావం కనిపిస్తుంది. వీరు చేసేటువంటి వృత్తి వైద్య వృత్తి అయినప్పుడు వీరిని తీసుకెళ్ళి ఆ స్నేహితుడు 4 మంచి మాటలు చెప్పి ట్రావెల్స్ చేద్దాం, బిజినెస్ చేద్దాం, బాగా కలిసి వస్తుందని ట్రావెల్స్లో పెట్టుబడి పెట్టిస్తే దాంట్లో నష్టపోవటం లాంటి సంఘటనలు జరుగుతాయి. ఆ ట్రావెల్స్ నష్టం నుంచి బయటపడేటప్పటికి స్వభాగం అయిపోతుంది. అందుచేత వీరు ఏ వృత్తినైతే నమ్ముకొని పారమార్థికమైనటువంటి లక్షణంతో జీవితాన్ని గడుపుతున్నారో ఆ వృత్తిలోనే వాళ్ళు గనక సాగించినట్లయితే విశిష్టవంతమైనటువంటి లక్షణాలతో విజయాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. లేనిపోని వారి మాటలు విని అత్యధిక స్నేహం వలన కొద్దిగా వారి మాటలకు లొంగిపోయి వారు చేసేటువంటి వ్యాపారాల్లో కూడా వీళ్ళు గనక దిగినట్లయితే నష్టదాయకమైన ప్రభావాలు చవిచూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ 28వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు ప్రజాసేవ చేసి కీర్తిని సంపాదిస్తారు సుమా అని కూడా ఉంది. భార్యా పిల్లలు అదృష్టవంతులుగా ఉంటారు. 37 సంవత్సరముల వయసులో జీవితంలో చక్కగా స్థిరపడి 46 సంవత్సరములు వచ్చేసరికి అత్యున్నతమైనటువంటి పదవులు అభివృద్ధిని సాధించడానికి వీరికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వీరికి తరచూ కంటికి సంబంధించిన రుగ్మతలు, అలాగే జీర్ణకోశ సంబంధమైన రుగ్మతలు,
రావటానికి ఆస్కారం ఉంది. వీరు కొలవవలసినటువంటి దేవుడు షిర్డీ సాయిబాబా. విష్ణు శివాంశ సంభూత తత్వంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి ఆరాధన చేస్తే వీరు చాలా చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. వీరు ధరించవలసినటువంటి దుస్తుల రంగు ఎక్కువగా గులాబీ లేక గోల్డ్ కలర్ డ్రెస్సులు వాడినట్లయితే సర్వే సర్వత్రా శుభాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. వీరు డబ్బులు ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా చేతికి ఇవ్వకుండా చెక్కు రూపేణ కానీ లేక మరొక తీరులో కానీ అందించాల్సిన పరిస్థితి ఉంటుంది. భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోకూడదు 28వ తేదీ పుట్టినటువంటి వారు. వీరు కెమికల్స్ రంగంలోనూ బాగా అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఆస్కారం కనిపిస్తుంది. బోధనాచార్య తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అప్పుడప్పుడు వీరు చెప్పే మాటలు ఇతరులకు చాలా ఉపయుక్తంగా ఉంటాయి అని కూడా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ 28వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు అటు సాంఘికంగాను ఆర్థికంగాను రాజకీయంగాను విశిష్టవంతమైనటువంటి తత్వంతో జీవితాన్ని గడుపుతారు. వీరు ధరించవలసినటువంటి ఉంగరం కనకపుష్యరాగం. పురుషులు తప్పనిసరిగా కుడి చేతి చూపుడు వేలికి, స్త్రీలు ఎడమ చేతి చూపుడు వేలికి ధారణ చేయవలసిన పరిస్థితి ఉంది. మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు 29వ తేదీ పుట్టిన వారి యొక్క అదృష్ట భాగ్యం ఏ విధంగా ఉంటుందో వచ్చే ఆదివారం తెలుసుకుందామా? మరి ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సూప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ఆదివారం దశమి, భాను దశమి ఆషాఢమాసంలో ఎంతో శుభాన్ని ఇస్తుంది, ఎంతో మేలు చేస్తుంది, విజయాన్ని ఇస్తుంది. దశమి అంటేనే ధర్మదశమి, అంటే విజయానికి సంకేతం. విజయదశమి, విజయనవమి, విజయాష్టములు లేవు, విజయదశమి మాత్రమే ఉంది. దశని మారుస్తుంది దశమి అంటే. అందులో గ్రహ ప్రభువైనటువంటి సూర్య భగవానుడి వారంలో వస్తుంది, శ్రీకృష్ణుడు నక్షత్రంలో వస్తుంది. ఎన్ని విశేషాలు ఉన్నాయో చూడండి. ఈ రోజున చేసేటటువంటి ప్రతి పని, ప్రతి సంకల్పము విజయాన్ని ఇస్తుంది, ప్రతి కార్యము జయం వైపు నడుస్తుంది, అదృష్టాన్ని అందిస్తుంది. రేపటి తిథివార నక్షత్ర యోగ కరణాలను పరిశీలన చేసినట్లయితే సోమవారము, బహుళ ఏకాదశి, ఆషాఢమాసం, మృగశిర నక్షత్రం, ఈ మూడు చాలా విశేషమైనవి, ఈశ్వరారాధనకు ఎంతగానో ఉపకరించేవి. బహుళ ఏకాదశి సోమవారము, ఈ సోమవారము ఏకాదశి ఈశ్వరారాధనకి. అలాగే ఏకాదశి ప్రత్యేకంగా విష్ణు తిథి కాబట్టి విష్ణు వ్రతాలకి, విష్ణు సంకల్పాలకి మంచిది, విష్ణు ధ్యానానికి సహకరిస్తుంది, సమస్త శుభ కార్యక్రమాలకి యోగించేటటువంటి సమయం. మృగశిర నక్షత్రం చంద్రాధీనంలో ఉన్నటువంటి నక్షత్రం. ఈ మూడు ఏకాదశ స్థితిని సూచిస్తున్నాయి కాబట్టి 11 ప్రదక్షిణాలు శివాలయంలో, అలాగే వైష్ణవాలయంలో లేదా ఆంజనేయ స్వామి దగ్గర చేసినా కూడా మంచి కార్యసిద్ధిని పొందటానికి, విదేశ యోగాల్ని పొందటానికి, విద్యాపరమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి 11 ఏకాదశి సంఖ్య జ్ఞానానికి, శ్రద్ధకి, సంకల్పానికి సూచిక. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. గోసా శీసు శతభిషం, గాగి గూగే గో. ఈ క్రమంలో గో అక్షరం శతభిష నక్షత్రాన్ని చూపిస్తోంది. గోమాతకి సంకేతం, గోపాలుడికి సంకేతం. కృష్ణుడు అధిష్టాన దైవంగా ఉన్నటువంటి అక్షరం ఇది. గోపాలుడు గకారం అనగానే మనం ప్రధానంగా గణపతి బీజం అనుకున్నాం. గోపాల్, గోపి, గోవర్ధన్, గోవింద్, ఇలా అనేక నామాలు ఉన్నాయి. గోపిక, గో అనే అక్షరమే సంపద వృద్ధిని సూచిస్తుంది. అసలు సంస్కృతంలో, వేదంలో గో అంటే కిరణమని, గో అంటే గ్రహమని, గో అంటే ఈ గ్రహాల యొక్క సంచారం అని, గోచారం అంటాం. గో అంటే భూమి అని, గో అంటే పరమాత్మ అని, గో అంటే సాక్షాత్తు కామధేనువు అంటే గోవు, గో అంటే వెలుగు, గో అంటే కిరణం. నిరుక్తంలో అనేక అక్షరాలు, అనేక అర్థాలున్నాయి.
ఎవరి పేరులో మొదటి స్థానంలో గో అక్షరం ఉంటుందో, గోతో పేరు ప్రారంభమవుతుందో వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మ గోవిందుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. భజ గోవిందం. ఎందుకు గోవింద అని పేరు పెట్టుకోవాలి? గోపాల, గో అక్షరం ఎందుకు రావాలి? సర్వకార్య సిద్ధి, సమభావన, సమత్వము, పేద ధనిక అనేటటువంటి విచక్షణ లేకుండా అందరిలోనూ పరమాత్మని దర్శించేటటువంటి గొప్ప జ్ఞాన సిద్ధి మహాగణపతికి సంబంధించిన గకార బీజం ఇందులో భాసిల్లుతూ సాక్షాత్తు గోవిందనామం ఉన్నది కాబట్టి గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం, ఎల్లప్పుడూ చేయదగిన నామం, మృత్యువును దూరం చేసే నామం, జ్ఞానాన్ని సముపార్జన చేయడానికి ఉపయోగించే నామం గోవిందనామం. గో అక్షరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జ్ఞానము, ఆనందము, సంతోషము, అదృష్టము సంపూర్ణంగా ఉంటాయి. శ్రీకృష్ణ ఆరాధన బుధవారం నాడు చేస్తే కలిసి వస్తుంది. రేపటి పేరులో పెన్నిధి అంశంలో సా అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధిని పరిశీలన చేద్దాం.